చందమామ కథలు. మరుగుజ్జు మంత్రగాడు. శౌరిరాజు 24 ఏళ్ల యువకుడు. అతడికి ఆస్తిపాస్తులంటూ ఏమీ లేకపోయినా కచేరీలో మంచి ఉద్యోగం ఉన్నది. ఒకసారి అతడు కచేరీ పనిమీద పొరుగు గ్రామం వెళ్ళి చీకటి పడేవేళ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో వీధి అరుగుమీద కూర్చుని ఉన్న పనిమనిషి అతడికి వీణావతి కొండమీద ఉన్న ఆలయానికి రావాల్సిందిగా చెప్పిపోయినట్టు వార్త అందించింది. వీణావతి తండ్రికి ఒక్కతే కుమార్తె. శౌరిరాజు ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు. శౌరిరాజుతో వీణావతి వివాహానికి ఆమె తండ్రి ఏనాడో తన అంగీకారం తెలిపాడు. చెప్పవలసిన ముఖ్య విషయం ఏమైనా ఉంటే ఇంటి దగ్గరే చెప్పవచ్చు కదా, ఆలయానికి ఎందుకు అని ఆశ్చర్యపోతూ శౌరిరాజు బయలుదేరాడు. అతన్ని అల్లంత దూరాన చూస్తూనే వీణావతి ఒక కొండరాతి మీద నుంచి లేచి ఎదురు వచ్చింది. శౌరిరాజు చిన్నగా నవ్వుతూ, ఏమిటంత ముఖ్య విషయం? మీ నాన్న మన పెళ్లి ముహూర్తం నిశ్చయించాడా అని అడిగాడు. వీణావతి పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, అవును, ఎల్లుండే ముహూర్తం. అయితే పెళ్ళికొడుకు మాత్రం నువ్వు కాదు అన్నది. శౌరిరాజు నిర్ఘాంతపోయి, అసలేం జరిగింది అని అడిగాడు. వీణావతి జరిగినదంతా అతడికి చెప్పింది. నిన్న అనుకోకుండా ఆమె తండ్రి చిన్ననాటి స్నేహితుడొకాయన వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయన సముద్ర వ్యాపారంలో లక్షలు గడించాడట. వెంట వచ్చిన ఆయన కొడుక్కి వీణావతి నచ్చింది. దగ్గర్లో మంచి ముహూర్తం ఉన్నది గనక అతడితో వీణావతి వివాహం జరిపిస్తానని తండ్రి తన స్నేహితుడికి మాట ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె అభ్యంతరం చెబితే తండ్రి కోపగించుకొని, నువ్వు నోరు మూసుకో, శౌరికి ఆస్తంటూ చిల్లిగవ్వ లేదు. శాశ్వతం అనుకున్న కచేరీ ఉద్యోగాలు హఠాత్తుగా పోగొట్టుకున్న వాళ్ళను నేనెరుగుదును. ఈయన స్నేహితుడికి లక్షల ఆస్తి ఉన్నది. ఈ పెళ్ళికి నువ్వు కాదంటే నేను దేశాలు పట్టిపోతాను అన్నాడు. అంతా విని శౌరిరాజు ఆవేశం తెచ్చుకొని, అలాగా, నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను అన్నాడు. వీణావతి అయిష్టంగా తలాడిస్తూ, ఆ పని మాత్రం చేయకు. మా నాన్నది వెర్రి కోపం. గొడవ జరిగితే నిజంగానే దేశాలు పట్టిపోగలడు అని ఇంటికేసి బయలుదేరింది. ఈ జరిగిన దానికి శౌరిరాజు చాలా కలవరపడిపోయాడు. ఇక ఆ రాత్రికి ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. కొంతసేపు ఒక రాతి మీద కూర్చొని ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా లేచి కొండ అవతలి వైపుకి బయలుదేరాడు. కొండ అవతల 4-5 ఆమడల దూరం వరకు ఒక పెద్ద అరణ్యం ఉన్నది. అందులో ఆటవికులు తిరుగుతుంటారని, వాళ్ళు చాలా క్రూరులని చాలామంది నమ్మకం. శౌరిరాజు కొండ దిగి అరణ్యంలో కొంత దూరం నడిచాక ఎవడు వాడు అన్న కేక విని ఆగిపోయాడు. 2 ఆటవికుల ఈటలు జులిపిస్తూ అతడి ముందుకు వచ్చి, నువ్వెక్కడికి పోతున్నావు? ఇంత రాత్రివేళ అరణ్యంలో నీకేం పని అని అడిగారు. శౌరిరాజు ఒక్క క్షణం భయపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని, ఈ మహారణ్యంలో ఏ పులివాతో పడదామని వచ్చాను. నేను తీరని కష్టాల్లో ఉన్నవాడిని అన్నాడు. ఆ జవాబు విని ఆటవికులిద్దరూ కొంచెం ఎడంగా పోయి కూడబలుక్కొని తిరిగి శౌరిరాజు దగ్గరకు వచ్చి, కష్టాల్లో ఉన్న మనుషులంటే మాకు జాలి. ఇక్కడ పిశాచాల దిబ్బమీద ఉండే పిశాచాల వల్ల ఆటవికులం నానా కష్టాలు పడుతుండగా ఒక మరుగుజ్జు మంత్రగాడు వచ్చి మమ్మల్ని రక్షించాడు. ఇప్పుడాయన నివాసం పిశాచాల దిబ్బమీదే. నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాలేమిటో ఆయనకు చెప్పుకో అని అతన్ని మరుగుజ్జు మంత్రగాడి దగ్గరికి తీసుకుపోయారు. మంత్రగాడు ఒక చిన్న పాక వెలుపల నెగడు వేసుకొని దాని ముందు కూర్చుని ఉన్నాడు. వాడు శౌరిరాజును చూస్తూనే, 12 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చిన మనిషివి, ఎవడివిరా నీవు అన్నాడు కీచుగొంతుతో. మామా, పెద్ద కష్టం వచ్చి ఇంత రాత్రివేళ నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు శౌరిరాజు మరుగుజ్జు ముందు కూర్చుంటూ. మంత్రగాడు నెగడులోంచి బగబగ మండుతున్న ఒక కట్టె తీసి దాని వెలుగులో శౌరిరాజు ముఖాన్ని పరీక్షగా చూసి, ఇంతకు నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. శౌరిరాజు తన కష్టం గురించి చెప్పుకొని, వీణావతితో నా పెళ్లి జరక్కపోతే ఇక ఈ పిశాచాల దిబ్బే గతి.
ఎల్లుండి మరొకరితో జరగబోయే వీణ పెళ్ళి ఆగిపోవాలే. ఆవిడ తండ్రి నాతో తన కూతురు పెళ్లి జరిపించాలి. ఇందుకేదైనా మంత్రమో తంత్రమో ఉపయోగించి నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. ఆ మరుక్షణం మరుగుజ్జు మంత్రగాడు కనకనలాడుతున్న నెగటి నిప్పుల్లో చెయ్యి పెట్టాడు. వెంటనే నీళ్లు పోసినట్టు నెగడు ఆరిపోయి అందులో నల్లటి బొగ్గులు బయటపడినాయి. మంత్రగాడు ఒక బొగ్గు తీసి నుదుటుకు ఆనించుకొని ఏదో మంత్రం చదివి దాన్ని శౌరిరాజుకు ఇస్తూ, నువ్వు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని ఈ బొగ్గును బెల్లం నమిలినట్టు నమిలి మింగమను అన్నాడు. శౌరిరాజు వాడిని ఏదో అడగబోయాడు. కాని మంత్రగాడు లేచి తన పాకకేసి పోతూ, అనవసర ప్రశ్నలు వేసి నన్ను విసిగించకు, ఇక వెళ్ళరా అల్లుడు అన్నాడు. శౌరిరాజు ఆ బొగ్గు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాత కొంతసేపటికి వీణావతి పడుకునే గది కిటికీ దగ్గరకు పోయి దాని రెక్క మీద చిన్నగా తట్టాడు. వీణావతి వెంటనే వచ్చి కిటికీ రెక్కలు తెరిచింది. అతడు చిన్న గొంతుతో నన్నేమీ ప్రశ్నించక ఈ బొగ్గు నమిలి మింగు అని బొగ్గును ఆమెకిచ్చాడు. వీణావతి సరే అన్నట్టు తల ఊపగానే శౌరిరాజు తృప్తిగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారాక వీణావతిని నిద్రలేపవచ్చిన అమ్మలక్కలు ఆమెను చూస్తూనే కెవ్వుమన్నారు. ఆమె పచ్చని పసిమి రంగు శరీరఛాయ నల్లని బొగ్గు రంగులోకి మారి ఉన్నది. ఈ జరిగిన వింత క్షణాల మీద ఊరంతా తెలిసిపోయింది. మగపెళ్లివారు ఈ వార్త విని వీణను చూడవచ్చి ఇదేం చిత్రం, ఈ పిల్ల మాకొద్దు, ఇదేదో రంగులు మార్చే భూత లక్షణం అని వెళ్ళిపోయారు. వీణావతి తండ్రి నిరాశతో తలపట్టుకుని కూర్చున్నాడు. ఇలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా అతడికి అర్థం కాలేదు. ఎంత కట్నం డబ్బు వెదజల్లినా ఈ రూపుతో ఉన్న కూతురు పెళ్లి తను జన్మలో చేయలేడు. ఆయన కచేరీకి పోతున్న శౌరిరాజుని ఆపి, బాబూ, నీకు వీణ అంటే ప్రాణంతో సమానమని నాకు తెలుసు. గిట్టని వాళ్ళెవరో దానికి చేతబడి చేశారు. రేపు ముహూర్తానికి అమ్మాయిని పెళ్లాడి నా పరువు నిలుపు అంటూ చేతులు పట్టుకున్నాడు. శౌరిరాజు వెంటనే మీ ఇష్టం, నాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న వీణావతి కళ్ళనీళ్లు పెట్టుకొని, శౌరి, నాలాంటి కురీపి నీకు తగదు అన్నది. శౌరిరాజు చిరునవ్వు నవ్వుతూ ఊరుకొని ఆ రాత్రి తిరిగి మరుగుజ్జు మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు శౌరిరాజును చూస్తూనే, ఏరా అల్లుడు, మన పథకం పారింది కదా అన్నాడు ఉత్సాహంగా. పారకేం, ఆ పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పారిపోయారు. రేపే వీణతో నా పెళ్లి. నిన్నటి మంత్రపు బొగ్గుకు విరుగుడు ఇస్తే నీ ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు శౌరిరాజు. విరుగుడేమిటి, అలాంటిదేమీ నా దగ్గర లేదే అన్నాడు మంత్రగాడు. శౌరిరాజు నిర్ఘాంతపడి, అయితే వీణ ఎప్పటికీ అలా కారు నలుపు రంగుతో ఉండిపోవలసిందేనా అని అడిగాడు. ఆహా, అంతే మరి. అయినా ఆ పిల్ల అంటే నీకు చాలా ప్రేమ కదా. పిల్ల మారలేదు, రంగు మారిందంతే. ఇప్పుడు నువ్వా కురూపును చేసుకునేందుకు సంచయిస్తున్నావన్నమాట. సరే, మరెక్కడైనా అందంగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్ళాడు అన్నాడు మంత్రగాడు. శౌరిరాజు వాడి మాటలకు నొచ్చుకొని, వీణ కురూపి అయినందుకు నేను పెళ్ళాడడానికి ఇష్టపడడం లేదని అనుకోకు. ఆమె తాను నాకు తగనంటూ దుఃఖిస్తున్నది. ఆ మంత్రిచ్చిన బొగ్గు నాకు ఇవ్వు, అప్పుడు ఇద్దరం ఒకలాగే ఉంటాం. ఆవిడకే బాధ ఉండదు అన్నాడు. ఒరే అల్లుడు, నిజంగా నీ ప్రేమ గొప్పది. ఆ సంగతి తెలుసుకునేందుకే అలా అన్నాను అని మంత్రగాడు పక్కన ఉన్న బుట్టలోంచి ఒక జామపండు తీసి దాన్ని మంత్రించి శౌరిరాజుకు ఇచ్చి, దీన్ని కాబోయే భార్య తింటే ఎప్పటి రంగు వచ్చేస్తుంది అన్నాడు. శౌరిరాజు పండు తీసుకొని, పెళ్ళయ్యాక ఏదో ఒక రోజున మేమిద్దరం ఇక్కడికి వస్తాం. నీ మేలు మరిచిపోలేం మామ అన్నాడు. అందుకు మరుగుజ్జు మంత్రగాడు కటువుగా, మరిచిపో, నేను చేసిన మేలును కూడా మరిచిపో. నన్ను గురించి ఎవరికీ చెప్పకు. ఏనాడు నా దగ్గరకు రాకు. ఈ అరణ్యంలో కల్లాకపటమెరుగని ఆటవికుల మధ్య నన్ను ప్రశాంతంగా బతకని. ఇక వెళ్ళు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. శౌరిరాజు ఇంటికి తిరిగి వచ్చి మంత్రగాడిచ్చిన జామ పండును వీణావతికి ఇచ్చాడు. ఆ పండు తిని ఆమె మునుపటిలా పచ్చని పసిపి రంగుతో కలకలలాడిపోయింది.
మర్నాడు ఎప్పటి అందంతో పెళ్లిపీటల మీద శౌరిరాజు పక్కన కూర్చున్న వీణావతిని చూసి ఆమె తండ్రితో పాటు అందరూ ఎక్కడలేని ఆశ్చర్యం పొందారు.